స్టాక్ మార్కెట్ తెలుగు స్టాక్ మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టుమారో అనాలిసిస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క Q1 అప్డేట్స్ వచ్చాయి. అలాగే ఏంజల్ వన్, ఐటీసీ హోటల్స్, పాలీక్యాబ్ యొక్క Q1 అప్డేట్స్ కూడా చూసేద్దాం. శామ్ మెటాలిక్స్ సంబంధించిన బిజినెస్ అప్డేట్ చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ ర్యాలీకి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే ఇక నుంచి స్విగ్గీలో గ్యాస్ సిలిండర్ కావాలి అని అంటే స్విగ్గీలో బుక్ చేసుకోవచ్చా? సో ఆ విషయాల గురించి చూద్దాం. సో స్టాక్ మార్కెట్ అనేది భారీ మూవ్కి సిద్ధంగా ఉందా? సో ఎటువైపు? సో మరి అలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్తో ముఖచిత్రాన్ని చూడాల్సింది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని ఒకసారి లైక్ వేసుకోండి. సో అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. దాంట్లో ఏదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉంటేనే పోస్ట్ చేస్తాను. సో అది ఫ్రీ సర్వీస్ మాత్రమే. సో మార్కెట్లో మన పేరున్న డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేసేటప్పుడు సో మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా మాత్రమే జాయిన్ చేయించండి అనమాట. అదనమాట. సో కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు పనికి వస్తుంది ఛానల్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద సో నిఫ్టీ యొక్క సో లాస్ట్ 2-3 మంత్స్ డేటా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే కనుక చూడండి, వార్కి సంబంధించిన సీజ్ ఫైర్ అన్నప్పుడు మనకి రికవరీయే. కానీ సో వాళ్ళు బాంబేడింగ్ జరుగుతున్నప్పుడు, అంటే యుఎస్ ఇరాన్ బాంబేడింగ్ జరుగుతున్నప్పుడు మార్కెట్లో అనిశ్చితే కొనసాగింది. సో అంతకుముందు 2 మంత్స్ బ్యాక్ డేటాకి వెళ్ళినా కూడా వార్కి సంబంధించిన థింగ్స్ పాజిటివ్గా టర్న్ అవుట్, అంటే వార్ ఎండ్ వైపు స్టెప్స్ వేస్తాము అన్నప్పుడు మార్కెట్లో ర్యాలీస్. అలా కాకుండా ఇద్దరు బాంబేడింగ్ చేసుకుంటున్నప్పుడు యుఎస్ ఇరాన్ డ్రాప్స్. సో అదే చూసామన్నమాట. సో ఇప్పుడు జరుగుతున్న సో ఏదైతే అప్ ట్రెండ్ ఏదైతే ఉందో, సో కింద నుంచి స్టార్ట్ అయింది, అది సీజ్ ఫైరు, 60 డేస్కి సంబంధించిన సీజ్ ఫైరు, అలాగే యుద్ధ విరమణ వైపు ఇద్దరు కూడా స్టెప్స్ వేయడం యుఎస్ ఇరాన్. దానివల్ల ఏంటంటే ఇలా గ్యాప్ అప్స్తో మంచి ర్యాలీస్ వచ్చి సో మార్కెట్ ఏంటంటే మళ్ళా వెయిటింగ్ ఫర్ ద Q1 బిజినెస్ అప్డేట్స్ అనమాట. Q1 ఎర్నింగ్స్ అప్డేట్స్. Q1 బిజినెస్ అప్డేట్స్ బాగానే ఉండటంతో సో అప్ ట్రెండ్ అనేది నిలబడింది. అలాగే టీసీఎస్ లాంటి కంపెనీలు, అంటే ఇప్పటిదాకా Q1 అనౌన్స్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టీసీఎస్ లైక్ కంపెనీస్ మంచిగానే రిజల్ట్స్ అనౌన్స్ చేయటం, గైడ్లైన్స్లు కూడా మంచిగా ఇవ్వడంతో ఐటీ ప్యాక్లో కూడా ఉత్సాహంతో ఏంటంటే నిఫ్టీ కాస్త ఈ మధ్య ర్యాలీసే వచ్చాయి. కానీ మళ్ళా ఏంటంటే తచ్చాడుతూ ఉంది. సో ఎందుకనంటే మళ్ళా క్రూడ్ ఆయిల్ పెరిగింది. సో వారికి సంబంధించిన అనిశ్చిత అనేది పూర్తిగా తొలగలేదు. సో అలాగే కంటిన్యూ చేస్తారా తెలియదు, పూర్తిగా సిద్ధమవుతుంది, ఆ క్లారిటీ ఇంకా లేదనమాట. సో దానివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగటం, మన కంట్రీ ఏంటంటే బాగా డిపెండ్ అయి ఉంది కదా క్రూడ్ ఆయిల్ మీద. కాబట్టి క్రూడ్ ఆయిల్ హెచ్చుతగ్గుల మీద మన మార్కెట్ యొక్క మూమెంట్స్ ఉంటాయి. సో క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగినప్పుడు, అలాగే యుద్ధంలో యుఎస్ ఇరాన్ బాంబేడింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే బిగ్ రెడ్ క్యాండిల్ని మనం చూసాము. ఆ తర్వాత Q1 బిజినెస్ అప్డేట్స్తో టీసీఎస్ ఇత్యాది వాటి యొక్క థింగ్స్ ఇవన్నీతో ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే సో ఉత్సాహంగానే ఉంది. అట్ ప్రజెంట్ అయితే న్యూట్రల్గా ఉంది. సో రేపు సాటర్డే ఏంటంటే కీలకమైన ఎర్నింగ్ అప్డేట్స్ వస్తాయి మనకి Q1 సంబంధించి. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటి మనకి Q1 అప్డేట్స్ వస్తాయి అన్నమాట. మేజర్ కంపెనీస్ యొక్క అప్డేట్స్ రాబోతున్నాయి కాబట్టి సో బిగ్ మూవ్కి రెడీగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. రిజల్ట్స్లో తేడా పడితే సో కిందకి రిజల్ట్స్ కనుక బాగుంటే కనుక ఈ బ్రేక్అవుట్ వైపు మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మార్కెట్ని చాలా క్లియర్గా రేపొద్దున అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే రిజల్ట్స్ కన్నా ముందే కొంత వాళ్ళకి ఏంటంటే ఇన్పుట్స్ని బట్టి ఏంటంటే కాస్త కదలికలు ఉంటాయి మార్కెట్లో. రిజల్ట్స్ తర్వాత వస్తాయి, మార్కెట్ ముందుగానే రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సో చాలా జాగ్రత్తగా మనం రేపొద్దున ట్రేడింగ్ సెషన్ని మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. సో మార్కెట్ అయితే బోత్ సైడ్ ట్రెండింగ్ మూవ్కి సిద్ధంగా ఉంది అని చెప్తాను. రిజల్ట్స్లో తేడా పడితే మాత్రం ఎవరూ కాపాడలేరు. రిజల్ట్స్ బాగుంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితిని కూడా ఇది కాస్త సబ్డ్యూట్ చేయగలదు అని చెప్తానన్నమాట. అది సో ఎర్నింగ్స్ కీలకం కాబోతున్నాయి. ఎఫ్ఐఐస్ పుష్కలంగా పెట్టుబడులు పెడతారా లేదా అనేది సో రాబోయే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్ లాంటి
ఎర్నింగ్ అప్డేట్సే కీలకం కాబోతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదనమాట నిఫ్టీ యొక్క లాస్ట్ 2-3 మంత్స్ డేటా అనేది మనం స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్ డేటా అయితే క్లియర్ కట్గా చూస్తున్నారు. చూడండి సార్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క Q1 అప్డేట్ చూస్తే చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూలో 21% డ్రాపు, నెట్ ప్రాఫిట్లో 41% డ్రాపు, సో మార్జిన్స్ డ్రాపు, మొత్తం కూడా మీకు డ్రాపే కనిపిస్తుంది కదా. యుఎస్ సేల్స్, ఇండియా సేల్స్ మొత్తం కూడా డౌనే ఉన్నాయి కదా. యుఎస్ సేల్స్ 14% డౌను, సో ఈ ఇండియా సేల్స్ 23% డౌను. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ మీరు దీని గురించి తెలిస్తే కనుక ప్రతి ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ Q1లోనే వాళ్ళకి ఎర్నింగ్స్ వీక్గా ఉంటాయి. Q2, Q3, Q4 బాగుంటాయి. చూడండి మీరు. అలాగే ఏంటంటే Q1 రాకముందు కూడా మనం ఈ స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా చాలాసార్లు చూసాము. అప్పుడు కూడా మనం చెప్పాం Q1 బిజినెస్ అప్డేట్స్ గురించి, అది Q1 యొక్క ఎర్నింగ్, సో అవి అంత సూపర్గా ఉండవు అని చెప్పి. సో మనం చాలాసార్లు అది మనం అబ్జర్వ్ చేసిన థింగే అనమాట. సో మీరు చూడొచ్చు అనమాట, Q1కి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్ ఎప్పుడు చూసినా కూడా మీకు డిక్లైనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కదా, చూడండి మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూడండి. మీరు చూస్తే మీకు Q1లోనే స్టాక్ యొక్క మనకి డిక్లైన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, రిమైనింగ్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే చూడండి కదా. కాబట్టి ఏంటంటే ఓవరాల్ రెవెన్యూకి, ఓవరాల్ ప్రాఫిట్స్కి ఇబ్బంది లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ కంపారిజన్, ఇక్కడ స్క్రీన్ మీద కంపారిజన్ ఏంటంటే రీసెంట్ క్వార్టర్తో కంపారిజన్ కాబట్టి స్టాక్లో ఏంటంటే ఇవాళ ఇంట్రాడేలో డిప్ కనిపిస్తూ ఉండొచ్చు. సో అదేమీ లాంగ్ రన్లో ఎఫెక్ట్ చేయదు. సో అందుకే నేనేమంటానంటే ప్రైస్ని, అలాగే ఏంటంటే ఇక్కడ చూసే టెంపరీ డేటా అని కాదు, ఓవరాల్గా కంపెనీ యొక్క ఓవర్వ్యూని మీరు రెడార్లో పెట్టుకొని వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క టాక్స్, వాళ్ళు ఇస్తున్న గైడ్లైన్స్లో అవి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ Q1 రిజల్ట్స్ అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఎవ్రీ ఇయర్ మాకు ఇదే జరుగుద్ది Q1, ఇదేం కొత్త ఏం కాదు, రిమైనింగ్ క్వార్టర్స్ బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఆ టైప్స్, వాళ్ళకి వచ్చే ఆ ఇన్పుట్ అది తక్కువ వస్తుంది అనమాట Q1లో. అదనమాట ఎవ్రీ క్వార్టర్ చించేయాలి అంటే సాధ్యం కాదు కదా. ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూలో తేడా లేనప్పుడు దాన్ని నెగిటివ్గా చూడకూడదు, అదనమాట కదా. అంతే కదా, మన బిజినెస్ మనం నడుస్తుంటాం. వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, సమ్మర్ ఉంటుంది. కొన్ని బిజినెస్లు కొన్ని సీజన్లో డల్ ఉంటాయి. దట్ డజ్ నాట్ మీన్ మన బిజినెస్ ఎత్తిపోయినట్లు కాదు కదా. సో ఆ Q1 వీళ్ళకి తక్కువ డీల్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎర్నింగ్స్ అలాగే వస్తాయి అన్నమాట. చూడండి, అలాగే ఏంజల్ 1 యొక్క Q1 అప్డేటు, రెవెన్యూ 2% డిక్లైన్ అయింది, ప్రాఫిట్ 27% డిక్లైన్ అయింది. సో రిజల్ట్స్ అంత సంతృప్తికరంగా లేవు. కానీ బిజినెస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రీసెంట్గా ఇస్తున్న బిజినెస్ అప్డేట్స్ ఏంటంటే క్లయింట్ బేస్ పెరుగుతూ ఉంది. సో అది మనం అబ్జర్వ్ చేసాం అనమాట. జస్ట్ ఏంజల్ 1 యొక్క Q1 అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గ్యాస్ సిలిండర్ కావాలంటే స్విగ్గీలో బుక్ చేసుకోవచ్చు. ఎందుకనంటే స్విగ్గీ వాళ్ళు ఏంటంటే HPCLతో టైఅప్ అయ్యారనమాట. ఇప్పుడు 5 kg సిలిండర్, 10 kg సిలిండర్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి బుక్ చేసుకుంటే ఇమీడియట్గా వస్తుంది. కాకపోతే ఇది బెంగళూరులో లాంచ్ చేస్తున్నారు ఫస్ట్. అది సక్సెస్ అయితే ఏంటంటే దాని తర్వాత హైదరాబాదు అట్లా రిమైనింగ్ మెట్రో సిటీస్ కూడా రావచ్చు అనమాట. అది బాగా సక్సెస్ అయితే రేపొద్దున మీ ఊర్లో, మా ఊర్లో కూడా రావచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్. అలాగే పాలీక్యాబ్ యొక్క Q1 అప్డేటు, సో ప్రాఫిట్ 32% పెరిగింది, రెవెన్యూ 39% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పొచ్చు. మార్జిన్ స్లైడ్గా డ్రాప్ అయ్యాయి, అయినా కూడా రెవెన్యూ బీట్ చేసింది, ప్రాఫిట్ బీట్ చేసింది అనమాట. రెవెన్యూ వల్ల మంచిగా ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేయగలిగారు తక్కువ మార్జిన్తో అయినా కూడా. కాబట్టి ప్రతిసారి మార్జిన్ కూడా తగ్గిందని గుచ్చి చూడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో లైక్ చేస్తారు కదా, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, సో మన లింక్స్ రిఫర్ చేయండి. జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేశారనుకోండి, 10 minutes అకౌంట్ ప్రాసెస్. అర్థమవుతుందా? సో మీకు ఎక్కడన్నా మధ్యలో పెండింగ్ ఉన్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. అది సో అకౌంట్ లేని వాళ్ళు రిఫర్ చేయండి, అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే రిఫర్ చేయండి. అలాగే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని క్రియేట్ చేస్తే ఒక ఐడి వస్తుంది కదా, అది మా టీం నెంబర్కి పంపిస్తే బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. అలాగే శామ్ మెటాలిక్ సంబంధించి సో అల్యూమినియం ఫాయిల్ ఫెసిలిటీ, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఆపరేషనల్ కెపాసిటీ పెంచుకున్నారనమాట. సో 800 crores దాకా వెచ్చించారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంటే రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది, రెవెన్యూ పెరుగుతుంటే లాభాలు పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతూ ఉంటే స్టాకు తన్నుకొని పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఫోకస్ చేయాల్సింది ఎట్లాంటి
ట్రంప్ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అనమాట. చూడండి అలాగే ఐటీసీ హోటల్కి సంబంధించిన Q1 అప్డేట్. ప్రాఫిట్ 35% పెరిగింది, రెవెన్యూ 14% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు జీ ఎంటర్టైన్మెంట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు 3% ర్యాలీ అయింది. న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఫండ్ రైజింగ్ ప్లాన్లో ఉన్నారు వాళ్ళు, దానికి సంబంధించిన అప్రూవల్స్ వచ్చాయి. ఆ ఫండ్ని ఏంటంటే వాళ్ళు బిజినెస్ గ్రోత్కి ఎక్స్పాండ్ చేస్తున్నారు. దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి అని పీపుల్ ఆశించి దాన్ని ఎక్కువ మంది బై చేస్తూ ఉంటే అలా ర్యాలీ అవుతూ ఉంటాయి అనమాట. అట్లాంటి న్యూస్ అప్డేట్లు వచ్చినప్పుడు ఆ జీ ఎంటర్టైన్మెంట్ ఆ న్యూస్ అప్డేట్కి రియాక్ట్ అయింది పాజిటివ్గా అని చెప్పొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాస్ట్ 1 మంత్ డేటా మనం చూస్తే కనుక, సో 1 to 2 months డేటా చూస్తే క్లియర్గా మీకు వార్కి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వటం, సో వార్ ఎండ్ అవుతుంది అనే అప్డేట్స్తో ర్యాలీ అవ్వటం, మళ్ళీ అవ్వకపోవడంతో డ్రాపు, సో ఎండ్ అవుతున్నప్పుడు మళ్ళీ ర్యాలీ రావటం. అలాగే నిఫ్టీ కన్నా ఐటీ ప్యాక్ వల్ల నెగిటివ్గా ఇంపాక్ట్, అంటే అంతగా ఆశించిన స్థాయిలో ర్యాలీ అవ్వకపోయినా బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్స్ యొక్క బలంతో మంచి ర్యాలీసే ఇచ్చింది. సో ఈరోజు హైయర్ లెవెల్ ఓపెన్ అవ్వడం, డిప్ కొట్టడం, ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం, అది ప్రాఫిట్ బుకింగే. కానీ రానున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, సో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటి కీలకమైన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. అంతేగాని ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే 60,000కి 58,000కి అలా రాళ్ళేయరు. సో వాళ్ళకి ప్రాపర్ థింగ్స్ చూసుకొని, వాటి అప్డేట్స్ చూసుకొని దానికి తగ్గట్టుగానే మార్కెట్లో రియాక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ మధ్యలో వచ్చాయి ట్రంప్ ఇట్లాంటివి గ్లోబల్గా బ్యాడ్ న్యూస్, ఆ కంట్రీ మార్కెట్ పడిపోయింది, ఇట్లాంటివన్నీ కూడా టెంపరీ బ్యాడ్ న్యూస్లే. స్టాక్ మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేసేది అంటే కంట్రీ యొక్క జీడిపి, ఆ కంట్రీలో ఉన్న మేజర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్సే కదా కంపెనీస్ యొక్క యాక్చువల్ వాల్యూస్. అది కాబట్టి ఏంటంటే ఫైనల్గా వాటికి రియాక్షన్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అందుకే మనం సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఫోకస్ చేయాల్సింది అది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ఎర్నింగ్స్ అప్డేట్స్ని బట్టే యాక్టివిటీ అనేది పెంచుతూ తగ్గిస్తూ ఉంటారనమాట. మనం కూడా ఆ ఎర్నింగ్స్ని వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ని ఫోకస్గా అబ్జర్వ్ చేయాలి. ఈ క్వార్టర్ సరిగ్గా ఇవ్వడమే కాదు, నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించిన గైడ్ లైన్స్లు కూడా మంచిగా ఇస్తుందా లేదా, పీర్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, అసలు ఒక సెక్టర్ ఎలా ఉంది. అసలు బ్యాంక్ అంటేనే బ్యాక్ బోను. ఏ కంట్రీకైనా సరే ఎకానమీకి బ్యాక్ బోన్ ఏంటి? తలకాయ అన్నా గుండెకాయ అన్నా, అది హెడ్ అయినా హార్ట్ అయినా, సో ఏంటది బ్యాంక్స్, ఫైనాన్సే. అవి బాగుంటే రిమైనింగ్ సెక్టర్స్ అన్నీ బాగుంటాయి. అవి బాగోకపోతే మిగతా అన్నీ కూడా అంతే. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి కామెంట్లు, అంతకన్నా మీ దగ్గర ఏ మనీ ఎక్స్పెక్ట్ చేయం మేము. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.